కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. ఓకే, మరీ ఎక్కువైపోయింది కదా. ఇక పొద్దున్నే ఎంత దూరం ఉందా అని చెప్పి కాటేరమ్మ టెంపుల్ మ్యాప్లో కొడితే 10 కిలోమీటర్లు పెట్టింది. ఇక అలా ఒక్కరిని సోలోగా నా కంపెనీని నేను ఎంజాయ్ చేస్తూ పోతున్న మధ్యలో ఒకటి కనిపించింది. వావ్ అనిపించింది. తీరా డెస్టినేషన్ రీచ్ అయిన బుగ్గ అక్కడ ఏం లేదు. మ్యాప్ లొకేషన్ నన్ను మిస్లీడ్ చేసింది. సరే అక్కడ నుంచి ఇంకెంత దూరం ఉందా అని చూస్తే 49 కిలోమీటర్లు ఉంది. దీని అమ్మ ఎట్లా స్టార్ట్ అవుదాం అని అనుకొని నా పైన మళ్ళీ మొదలెట్టా. ఫైనల్లీ నార్మల్గా నేను కాటేరమ్మ టెంపుల్ అని కొట్టా. మీరు అలా కొట్టకండి, శ్రీ కాటేరమ్మ టెంపుల్ అని కొడితేనే ఈ లొకేషన్కి వస్తారు. సో చూసుకోండి వచ్చే ముందు. ఇక్కడ 5 రకాల దర్శనం టికెట్లు ఉన్నాయి. అవన్నీ కన్నడలో రాస్తున్నాయి. నాకేం తీసుకోవాలో అర్థం కాలే. ఆన్లైన్ అడుక్కుంటూ లోపలికి వచ్చేసిన ఎట్లా తీరు. ఈ దేవత పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అక్కడ ఏదో కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నాడు. ఇక సరే మనకెందుకులే అని చెప్పి కాటేరమ్మ విగ్రహం దగ్గరకు వచ్చి కొంచెం వీడియోస్ సెల్ఫీలు తీసుకుంటాను. తర్వాత వచ్చినాక ఇక్కడ ఏదో నిమ్మకాయలతోని ప్రతి ఒక్కరికి ఇట్లా 4 సార్లు తిప్పి మంత్రం వేసి 30 రూపాయలు తీసుకుని మరి మంత్రం ఎత్తాడు. పోయి అక్కడ పడేసినాక తొక్కాలంటే నిమ్మకాయని మనం కాలుతో తొక్కితే ఉన్న దోషం అంతా పోతుందని నమ్మకమేమో. ఓకే ట్రై చేద్దామని చెప్పి నేను లైన్లో దూరా తొక్కేసా. మళ్ళీ ఇక్కడ ఇంకో నమ్మకం ఉంది. ఏదన్నా కోరుకొని మొక్కుకుంటే తీరుతాయి అని చెప్పి చాలామంది చుట్టూ కట్టేసారు ఇవన్నీ మొక్కులన్నీ. ఆ మధ్యలోకి వస్తానే నాకు ఏదో వేరే యూనివర్స్లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఒక దేవత ఇలా పడుకొని దర్శనం ఇచ్చింది. నాకైతే గూస్ బంప్స్ చూసినాక వేరే లెవెల్ అనిపించింది. ఇక అంతా అయిపోయింది. ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ 49-50 కిలోమీటర్లు అంటే ర్యాంప్ ఆడుతుంది అని చెప్పి స్టార్ట్ అయిపోయినా చూసుకున్నా నా బండి ఉందా అని. వస్తున్న దారిలో మళ్ళీ ఒక దేవత కనిపించింది. బాయ్ బాయ్.